ఆలయాల్లో శివుడు సగుణాకారంలో కంటే లింగ రూపంలోనే ఎందుకు దర్శనమిస్తాడు? పరమేశ్వరుడికి ఒక సమయంలో బ్రాహ్మణులందరూ శపించారు. ఆ శాపము వల్ల ఆ లింగాకారము అనేటటువంటిది కింద పడ్డది. ఆ లింగాకారము పూజిస్తాను అని మీరందరూ గనక చెప్పినట్లయితే అప్పుడు మళ్ళీ నేను ధరిస్తాను, లేకపోతే ఈ బ్రహ్మాండం అంతా ఉత్పాతాలతోటి నిండిపోయింది. అప్పటికి ఆ బ్రహ్మాదులు వేడుకుంటే అప్పుడు సరే ఆయన అనుగ్రహించి ఆ లింగ పూజ అనేటటువంటిది మనకి అక్కడ ఏర్పాటు చేయటం. తర్వాత ఒకసారి బ్రహ్మదేవుడు నువ్వు గొప్ప, విష్ణుమూర్తి నేను గొప్ప అని ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు పోట్లాట వచ్చినప్పుడు ఈ మహాశివరాత్రి ఘట్టంలోనే అద్భుతమైనటువంటి ఒక సువర్ణమయమైనటువంటి ఒక లింగము ఆవిర్భవించింది, అగ్నిస్వరూపమైనటువంటి లింగము. వాళ్ళు ఆ లింగాన్ని చూసి ఆశ్చర్యపోయారు. నాయన బ్రహ్మా, నువ్వు పైకెళ్ళు, పైన దాని యొక్క మూలం చూడు, నువ్వు చూసొస్తే నువ్వు గొప్ప, నేను కిందకి వెళ్తాను, దీని ఆది ఎక్కడ ఉందో నేను చూస్తాను అని ఇద్దరూ పెట్టుకున్నారు. శ్వేతవరాహ రూపంలో విష్ణుమూర్తి కిందకు వెళ్ళారు, బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడు. ఈ ఇద్దరూ కనుక్కోలేక తిరిగి వచ్చారు. కానీ బ్రహ్మదేవుడు అబద్ధం చెప్తాడు, నేను చూశాను అని. ఆయనకి సాక్ష్యంగా ఒక ఆవుని, ఒక మొగలి పువ్వుని అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆయన్ని శపిస్తాడు. శపించి మీరందరూ ఉద్ధరింపబడాలి అంటే ఈ శివలింగాన్ని అర్చించండి అన్నారు. బ్రహ్మదేవుడు మొట్టమొదట చక్కగా ఒక బంగారపు శివలింగం చేసుకొని ఆ శివలింగానికి అర్చన చేసి అందరూ ఇదే విధానంలో చేయండి అని చెప్పడము అనేది ఒకటి జరిగింది. కాబట్టి లింగాకారములో స్వామికి పూజ. లింగము అంటే చిహ్నము, చిహ్నము అంటే గుర్తు. దేనికి గుర్తు? పరమేశ్వరుడు సర్వవ్యాపకమై ఆదిమధ్యాంతరహితమై కేవలమై నిర్గుణమై పరబ్రహ్మమై సచ్చిదానందమై తానంతటా నిండి ఉన్నాడు. ఇక్కడున్నాడు అక్కడ లేడని సందేహం వద్దయ్యా. ఈశ్వరుడు అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడిని పూజ నువ్వు చేయలేవు. కాబట్టి లింగము తల్లింగం పూజయే నిత్యం. చక్కగా ఆ లింగాన్ని ఒకటి ప్రతిష్ఠ చేసుకొని ఆ లింగానికి నువ్వు అర్చన చేసుకుంటూ ఉంటే బ్రహ్మాండానికి అర్చన చేసినట్టే అని చెప్పడానికి లింగాకారము అనే దానికి ప్రధానంగా చేస్తారు. ఎందుకంటే సర్వవ్యాపకమైన పరమాత్మకి ఆకారం ఉండే అవకాశం లేదు. దానికోసమే నిరాకార నిర్గుణ పరబ్రహ్మస్వరూపము ఆయన అని చెప్పడానికి లింగాన్ని పెట్టుకొని పూజ చేయటం. ఈ లింగాలలో మళ్ళీ రకరకాల లింగాలు, నర్మద బాణాలని, అందులో అర్జునుడి యొక్క ఘాతము పడినటువంటి లింగమని, అలా రకరకాలైనటువంటి అర్ధనారీశ్వర లింగాలని అనేక లింగాలున్నాయి. ఈ లింగాలని పూజించటము అనే సంప్రదాయం అప్పటి నుంచి మొదలైంది.